అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భీమా. మన ముందు సీనియర్ జర్నలిస్ట్ వాలి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్, జగన్మోహన్ రెడ్డి తాజాగా నలుగురిని అధికార ప్రతినిధులుగా నియమించారు. వాళ్ళు ఒకరు భూమన కరుణాకర్ రెడ్డి, ఆర్కే రోజా, జూపూడి ప్రభాకర్ రావు, అలాగే యాంకర్ శ్యామల. యాంకర్ శ్యామలకి ఏం అనుభవం ఉందని ఇది అధికార ప్రతినిధి పోస్ట్ ఇచ్చారట. అంటే ఈ అధికార ప్రతినిధి అనగానే చూడడానికి కొద్దిగా పెద్ద హోదాలాగా కనిపించినప్పుడు కూడా అది అంత పెద్ద హోదా ఏం కాదు. వాస్తవానికి ఒక పార్టీకి 30 మంది దాకా ఉన్నారు. వైసీపీకి 30 మంది ఉన్నారు. ఇప్పుడు జాబితా చూస్తే మొత్తం 30 మంది. కొద్దిగా నోరేసుకొని మాట్లాడే ప్రతి ఒక్కరిని, కొద్దిగా గొప్ప ఫేస్ వాల్యూ ఉన్న వాళ్ళని కూడా అధికార ప్రతినిధులుగా చెప్తారు, ప్రకటిస్తారు. సో దాంట్లో ఓకే, రోజా అంటే ఎప్పటి నుంచో ఉంది, ఆవిడ ఎమ్మెల్యేగా మినిస్టర్ చేసింది కాబట్టి. శ్యామల అనేటంటే ఒక దాని కూడా ఇంకోటి సామాజిక వర్గ పరంగా కూడా చూస్తాం. ఇప్పుడు జూపూడి ప్రభాకర్ ఒక సామాజిక వర్గం, కరుణాకర్ రెడ్డి, రోజా కూడా రెడ్డి, మహిళ కాబట్టి ఇక సినిమా ఇండస్ట్రీ ప్లస్ ఈమె ఒక వేరే సామాజిక వర్గానికి శ్యామల రెడ్డి అని అంటారు సార్. అంటే శ్యామల బిలాంగ్స్ టు బ్రాహ్మిన్ నాకున్నటువంటి దాని ప్రకారం. వాళ్ళ హస్బెండ్ నరసింహ వచ్చేసి రెడ్డి అని నాకు తెలుసు. సో నరసింహ చాలా ఎర్లీ 2004లో ఆయన ఎప్పుడైతే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా నాకు తెలుసు నరసింహ. సో నరసింహ ఒక యాంకర్గా మన దగ్గరకు వచ్చేస్తే మనం ట్రైనింగ్ ఇచ్చాం. దాని తర్వాత సినీ నటుడుగా మారాడు. శ్యామలను పెళ్లి చేసుకోవడం, తర్వాత రియల్ ఎస్టేట్ సంబంధించిన దాంట్లో కోట్ల కుంభకోణం చేశారని చెప్పేసి అతని మీద కేసులు, సో అరెస్ట్ కూడా జరిగింది. ఈమెకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ తోటి, ఆయనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ తోటి సినీ సెలబ్రిటీస్ ని చాలా మందిని మోసం చేశాడు అని చెప్పేసి అభియోగం ఉంది. ఆయన మీద కేసు కూడా నమోదైంది. సో ఇటువంటి ఏంటంటే ఇటువంటి వాళ్ళందరూ కూడా ఏదో విధంగా ఒక పార్టీ యొక్క అండని చూసుకోవడం అనేది మనకి సాధారణంగా చూస్తాము. అదేవిధంగా ఎలక్షన్ల ముందు విపరీతంగా రెచ్చిపోయింది. ఇప్పుడు క్యాంపెయిన్ కూడా చేసింది వైఎస్సీపీ తరఫున, గీత తరఫున నుంచి, ఆమంచి శ్రీనివాస్ నుంచి. కానీ ఆ మూమెంట్ లో చంద్రబాబు నాయుడు ఆయన సార్ గుంటనక్క, తోడేలని, ఆమె ఒక చంద్రబాబు నాయుడు విమర్శించే ముందు ఆమె ఏజ్ ఏంది, ఆమె అర్హత ఏందని కొంచెం చూసుకోవాలి కదా సార్. అంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, చాలా మంది జర్నలిస్ట్ కూడా వచ్చే డౌట్ ఏంటంటే, ఎవరైతే ఆయన యొక్క సిచ్యువేషన్ ని బట్టి ఎంత ఎక్కువ తిడితే అంత ప్రాముఖ్యత ఇచ్చేటువంటి వ్యక్తిలాగా మనం జగన్మోహన్ రెడ్డి చూడొచ్చు. ఎందుకంటే పోస్ట్ ఇచ్చారట. సన్నిహితంగా ఉండేవాళ్ళు ఎవరైనా చూడండి మీరు, ఎవరైతే అవతల పార్టీ వాళ్ళని, ప్రతిపక్షాలని కానివ్వండి, అటు ఉన్న వాళ్ళని ఎక్కువగా నోరు పారేసుకోవడం, ఇద్దరు మనం ఎప్పుడు చూడలేదు. దేశ రాజకీయాల్లో ఇంత భయంకరమైనటువంటి లాంగ్వేజ్ వాడినటువంటి నాయకులు మనం ఎక్కడ చూసుకున్నాం. అంబటి రాంబాబు కానివ్వండి, నాని, ఇద్దరు నానీలు, కోడాలి కానివ్వండి, వంశీ కానీ వీళ్ళందరూ మాట్లాడేటువంటి భాష ఎక్కడ మనం వినున్నాం. ఇంకా ముందు కూడా రాదు. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నంతవరకు ఇటువంటి లాంగ్వేజ్ ఉంటుందే ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ ప్రజలు సరిగా బుద్ధి చెప్పారు. సో మెయిన్ కారణం మీరు ఇక్కడ రూట్ లెవెల్లోకి వెళ్తే మాత్రం బికాస్ ఆఫ్ ఈ యొక్క మంత్రుల యొక్క భాష అనేది మేజర్ ఇంపాక్ట్ చూపించింది. ఏ విధంగా అయితే మన తెలంగాణలో అందుబాటులో ఉంటారు వీళ్ళు, త్వరలో పాలనని ఈ విధంగా వీళ్ళ యొక్క ఈగో ఎక్కువ అని చెప్పేసి అనుకుంటున్నారు. అదేవిధంగా జగన్ విషయానికి వచ్చేసరికి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు కాబట్టి బాగా మేజర్గా అది ఇంపాక్ట్ చూపించింది. ఎవరు ఎక్కువ మాట్లాడితే వాళ్ళకి 10 మంత్రి పదవి వస్తుందని వెళ్ళిపోయింది. అందరూ ఆ మూడులోకి వెళ్ళిపోయింది. ఈ మాటలు మాట్లాడచ్చా అని ఆశ్చర్యం వేసింది చాలా మందికి. మీ మంత్రులు నాని లాంటి వాళ్ళు, కొడాలి నాని, నా కొడక, నీ అమ్మాయి, అసలు ఏంటిది? ఈ భాష వాడచ్చా? అసలు రాజకీయ నాయకులు వాడచ్చా? అసెంబ్లీలో వాడచ్చా? అసెంబ్లీ జోగి రమేష్ అయితే చంద్రబాబు నాయుడు ఇంటి పైకి వెళ్ళాడు. ఆడవాళ్ళ గురించి మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, వాళ్ళకి ఎవరు పుట్టిండు, నీ గుడికి ఎవరు పుట్టిండు, మా తర్వాత నీ గుడికి ఏంటి, నీ అమ్మ, నీ అక్క, ఏం చేస్తుంది? అసెంబ్లీలో మాట్లాడు, అసెంబ్లీ సాక్షిగా రికార్డ్ అయినటువంటి అసెంబ్లీలో ఆ విధంగా మాట్లాడి రాజకీయాలు ఒక ఎమ్మెల్యేకి అసెంబ్లీకి ఉన్నటువంటి ఒక మర్యాదాన్ని వాళ్ళు మంట కలిపారని చెప్పడానికి అదొక మెయిన్ కారణం. అదేవిధంగా శ్యామల విషయానికి వస్తే, శ్యామల గురించి ఎవరు ఫోన్ కేసు కానట్టే ఉంటుంది. యాంకరింగ్ చేసి రోజుకు 30,000-50,000 యాంకరింగ్ వచ్చేంత మాత్రంలో పెద్ద ఇదిలాగా, పెద్ద రాజకీయ నాయకులాగా ఇది పడితే మాట్లాడటం అనేది. మొన్న అధికార ప్రతినిధి అనే పోస్ట్ వచ్చే లోపలే మీడియా ముందుకు వచ్చేసి, అంటే ఆమె సోషల్ మీడియా ముందుకు వచ్చేసి, వీళ్ళు తండ్రి కొడుకులు చంద్రబాబు నాయుడు, లోకేష్ కుక్కకైనా బిచ్చం పెట్టరు, వాళ్ళ సాయంలో ఏమైనా సాయం చేశారా, జగన్ ఇంత సాయం చేశాడు, వీళ్ళు ఎట్లా ఆటగాని చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని, పవన్ కళ్యాణ్ కించపరుస్తూ మాట్లాడింది. అది ఎంతవరకు మంచిది అంటారు సార్? అంటే జనాలు చూస్తారు, ఇప్పటికీ వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదని చెప్పేసి అనుకోవచ్చు. ప్రజలు 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మూల కూర్చోబెట్టినా కూడా ఇంకా బుద్ధి రాలేదు అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి వాళ్ళని ప్రోత్సహించడం అనేది ఒక అధినాయకుడుగా ఆయనకి ఎంతవరకు సబబు అనేది ఆయన ఆలోచించుకోవాలి. అంటే జనాలు చీకొట్టిన తర్వాత కూడా ఇంకా ఇప్పుడు వచ్చేసి 100 days అయింది నిన్నటికి, కరెక్ట్, ప్రభుత్వం వచ్చి వెంటనే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. 73 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు ఎలా తిరుగుతున్నాడు?
నిజంగా నువ్వు తిరిగా నువ్వు హెలికాప్టర్లో తిరుగుకుంటూ పోయి చూశాను. సపోజ్ అప్పుడు వరదలు వచ్చింది, ఇక్కడ టెంట్ వేసి టెంట్ మీద నిలబడి ఇక్కడ చూసేవాడు. అమ్మ ఎంత మాపుంది. ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ రోజున కూటమికి ప్రజల యొక్క మద్దతు అనేది ఉంది. ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు కూడా సహాయం చేయకుండా చేసి నువ్వు అదేనా విమర్శించడం కాదు, నువ్వేం చేసావు అనేది ఇంపార్టెంట్. అంతేగాని చేసేవాళ్ళని డిస్టర్బ్ చేయడం కాదు. సో జనాలు ఇప్పుడు కమింగ్ ఎలక్షన్స్ ఉంటే, పంచాయతీ ఎలక్షన్స్ అంటే మాత్రం జనాలు భయంకరమైనటువంటి సమాధానం చెప్తారు. ఓటు విషయంలో వస్తుంది. వైసీపీకి ఆ పర్సెంటేజ్ ఏదో 40% ఆఫ్ ఓట్ బ్యాంక్ వచ్చిందని చెప్పేసి విరవేగుతున్నారు. కానీ ఈసారి భయంకరంగా నిరవి పడిపోతుంది. జనాలు చాలా గమనిస్తున్నారు నిష్టంగా. జనాలు అంత పిచ్చేవాడేం కాదు. నువ్వు ఖచ్చితంగా నువ్వు 175 ఉన్నావు. ఏమైంది? 15 కూడా లేవు. చివరికి 11లో కూర్చోబెట్టారు. సో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇటువంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి వ్యక్తుల్ని కొద్దిగా కంట్రోల్ చేయకపోతే మాత్రం ఇంకా దారుణమైనటువంటి పరాజయాలు, అసలు భూస్థాపితం అయ్యేటువంటి అవకాశం కూడా. చంద్రబాబు రాజకీయం అంత వయసు లేదు, మాట్లాడడం అంటే ప్రజలు చూస్తున్నారు ఏమనుకుంటున్నారు అని కూడా ఆలోచించారు సార్. అవును, బికాస్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి ఇమేజ్ తోటి సరే తండ్రికి తగ్గట్టుగా ఈయన చేస్తాడేమో అనుకుని, అది అప్పుడు కొత్తగా రాష్ట్రం ఏర్పడేటప్పుడు కొన్ని ఇబ్బందులతోటి సరైనటువంటి అభివృద్ధి జరగకపోవడం వల్ల ఆ యొక్క అసమ్మతితోటి వైఎస్ఆర్సీపీకి అన్ని సీట్లు ఇచ్చారు. కానీ నిజానికి చంద్రబాబు నాయుడుతో కంపేర్ చేసుకుంటే జగన్ నథింగ్, ఏ విధంగా చూసుకున్నా కూడా. సో ఏదో ఉన్నటువంటి ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే వైసీపీలోకి వచ్చారో వాళ్ళ యొక్క రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఆ పార్టీ ఇంట్లో నడుస్తుంది. కానీ ఇంకా ఫ్యూచర్ అయితే ఉండకపోవచ్చు. ఇంకా జనసేన టీడీపీ స్ట్రాంగ్ గా కలిసి ఉన్నంత కాలం బీజేపీ తోటి 80% జగన్కి అవకాశం అనేది ఉండదు. ఇటువంటి అధికార ప్రతినిధుల పేరుతో ఉండేటువంటి శ్యామల లాంటి వాళ్ళని నోటిని కంట్రోల్ చేసుకునేటువంటి పరిస్థితి లేకపోతే మాత్రం ముందు వైసీపీకి భయంకరమైనటువంటి పరాజయాలు ముందు చూడబోతుందనేది నేను గట్టిగా నమ్ముతున్నాను. రోజా ముందుకు రావట్లేదు సార్, ప్రెస్ ముందుకు. ఆమె కూడా 10 ఇచ్చారు కానీ ప్రెస్ ముందుకు రావట్లేదు. ప్లస్ మీడియా ముందుకి అసలు ఏం మాట్లాడతారు. ఎందుకంటే ఆమె మీద కేసులు ఉన్నాయి, లేదేదో ఆడదా మాటలోన అలాంటి కేసులు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు మాట్లాడితే ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని ఆమె మాట్లాడుతుంది. లేదు, వాయిస్ లేదు. ఏంటంటే ఆమె గతం మొత్తం వెనకాలంతా ఎంత ఉందో తెలుసు. గోవింద గింజ వెనకున్నటువంటి అనుకు ఆమెకే కాదు, ఆమె తెలవకపోవచ్చు, ఆమె కూడా వేసింది అందరూ తెలుసు. కాబట్టి శ్యామల కొత్త పేరు పెట్టారు. అంత ఇప్పుడు గతంలో ఉన్నటువంటి వైసీపీలో సీనియర్ అందరూ కూడా మాట్లాడే పరిస్థితి ఏం మాట్లాడారా బాబు అంటారు. మామూలుగానే కొడుకుడు చెప్పులు వేసేటువంటి పరిస్థితి ఉంది. కొత్త మనిషి తీసుకొచ్చారు. ఏమో కూడా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే అప్పుడు కొద్దిగా నోరు కంట్రోల్లో పెట్టుకుంటుందని చెప్పేసి అనుకోవచ్చు. ఇంకో విషయం సార్, రోజా తమిళ రాజకీయాలలోకి వెళ్తారంటే చెప్పారు. కానీ అక్కడ చేర్చుకోకుండా మళ్ళీ ఇక్కడికే వచ్చిందంటే టాక్. అదేలా చూడము ఖచ్చితంగా. ఇప్పుడు విజయ్ పెట్టేటువంటి పార్టీలో విజయ్ తోటి సినిమాలు తోటి ఏదైతే ఉందో వీళ్ళ హస్బెండ్ ఆర్కే మణి సెల్వా మణికి మంచి ర్యాప్ ఉంది. కాబట్టి అతను కూడా సీనియర్ దర్శకుడు కాబట్టి విజయ్తో ఉన్నటువంటి ఒక సన్నిహిత సంబంధాల దృష్ట్యా ఆ పార్టీలో చేరతాడు. ఈమెను కూడా అక్కడి నుంచి ఇప్పుడు ఆల్రెడీ చిత్తూరు నుంచి వెంటనే తమిళనాడు స్టేట్ కాబట్టి తమిళనాడుతో ఉన్నటువంటి సంబంధాలతోటి ఆయన తమిళన్ ఈజ్ బిలాంగ్స్ టు తమిళన్ కాబట్టి ఆయన ద్వారా తమిళ రాజాకి వెళ్తుంది అనేటువంటి మాట వినిపించింది. కానీ మాకు ఇంటర్నల్ సోర్సెస్ ద్వారా వచ్చింది ఏంటంటే అతను నో అన్నాడు అని చెప్పేసి తెలిసింది. అక్కడ కూడా పోయి ఆ పరాభవం చేయడం ఎందుకు, ఉన్న దగ్గరే మనం చక్క పెట్టుకుందాం అనే ఆలోచనతోటి ఇక్కడే కామ్గా ఉంటుంది అనేది మనకున్న సమాచారం. ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకుంటారు సార్ యాంకర్ శ్యామల లాంటి వాళ్ళకి? శ్యామల లాంటి వాళ్ళు అనుకుంటున్నారు ఏంటంటే కొద్దిగా ఇమేజ్ రాగానే మేము పెద్ద తోపులు అనుకుంటున్నారు. అంత సినిమా ఉండదు అక్కడ. సినిమా రంగంలో నీకు మించిన తోపులు చాలా మంది ఉన్నారు. నువ్వేదో 4 మాటలు అనుగుణంగా మాట్లాడినంత మాత్రంలో పెద్ద నాయకురాలు అయిపోయినా అనుకోవడానికి అవకాశం లేదు. నువ్వు మాట్లాడే ప్రతి మాట నీ యొక్క అధినాయకుడు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ పరంగా నువ్వు తిరుగుతుండొచ్చు, కానీ ప్రజలు చాలా డీటెయిల్గా ఇచ్చేస్తారు. నీకు ఫ్యూచర్లో ఇటు సినీ రంగంలో కానివ్వండి, అటు రాజకీయ రంగంలో భవిష్యత్తు 0 అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదే ఎలక్షన్ ముందు చాలా విమర్శలు చేసి పవన్ కళ్యాణ్ మీద ప్లస్ చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద. ఎలక్షన్లు అయిపోతున్నాయి వాళ్ళకి సారీ చెప్పి మీడియా అంటే వీళ్ళు ఏంటంటే మంచి ప్యాకేజ్ స్టార్స్ ఉంటారు. వీళ్ళు ఏంటంటే ప్యాకేజ్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిగర్ మాట్లాడుకుంటే ఆ ఫిగర్ సగం ఇచ్చుంటారు ఎలక్షన్ ముందు, మిగతాది ఇవ్వాలిగా. వాటి కోసం చెప్పేసి అదే దాంట్లో కంటిన్యూ అవుతుంటే ఇంకా 4 డబ్బులు పడతాయి. అట్లా వీళ్ళని చూడాలి. పెయిడ్ ఆర్టిస్టులే వీళ్ళంతా. సినిమా ఫంక్షన్కి వెళ్ళి యాంకరింగ్ చేస్తే 40,000 50,000 వస్తాయి. వీళ్ళతో మాట్లాడితే 50 లక్షల రూపాయలు వస్తాయి, 10,000 వస్తాయి. ఒక లాంగ్ స్టాండ్ ఒక పార్టీతో ఉంటే వాళ్ళని ఎంతో కొంత ఫండ్ తీసుకొని వీడి యొక్క ఇది చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన తప్పించి నిజానికి శ్యామల లాంటి నోరు పారేసుకుంటే చివరికి జీవితంలో మిగిలిన శూన్యమే 0 అయ్యేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇటువంటి రెచ్చిపోయి మాట్లాడటం వల్ల ప్రజలు అన్ని గమనిస్తూనే ఉంటారు. నిజంగా నువ్వు ఒక విషయం మీద మాట్లాడు.
దీని మీద ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకొని దాని మీద నువ్వు పర్ఫెక్ట్ గా మాట్లాడు. గణాంకాలు మాట్లాడితే ప్రజలు కూడా మీకు తెలుసా సార్ రాజకీయ సబ్జెక్ట్ తెలుసా మీకు? ఏం తెలుసు ఒక పైన చూసుకుంటూ వచ్చి తిట్టు ఆయన తిట్టమే, అంతమించి నక్కలు ఇక్కలు నోటి కూర్చొని మాట్లాడాయి. అమ్మలక్క మాట్లాడకుండా రోడ్ల మీద కూర్చోబెట్టి విలేజ్లో ఈ మొత్తం పని అయిపోయాక మూడు పనికి వెళ్ళిన తర్వాత అడుగు మీద కూర్చొని మాట్లాడుకుంటారు పంచాయతీ. అట్లే ఉంటాం మాట్లాడి, ఏమాత్రం పరిజ్ఞానం లేకుండా నోటికి వదిలిస్తుంది మాట్లాడటం అనేది ఆమెకి మంచిది కాదు. రాజకీయంలో ఉండాలనుకుంటే మాత్రం ఇటువంటి మానుకోవడం మంచిది అని చెప్పేసి యాజ్ ఏ జర్నలిస్ట్గా నా సలహా. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.